హాయ్ వ్యూవర్స్. సో ఇవాళ మనం ప్రతి ఇంట్లో తులసి చెట్టును ఎందుకు పూజిస్తారో, అలాగే దేవాలయాలలో తులసితో ఎందుకు పూజ చేస్తారో తెలుసుకుందాం. సో ముందుగా మనం ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం. ఒకప్పుడు తులసి అనే గంధర్వ కన్య భగవంతుని భక్తురాలు. ఆమె కఠినమైన తపస్సు చేసి విష్ణువును తన భర్తగా పొందాలని కోరుకుంది. కానీ విధి వలన ఆమె శంఖచూడుడు అనే అసురుడికి పెళ్ళయింది. శంఖచూడుడు మహాశక్తివంతమైన రాక్షసుడు. అతని శక్తికి కారణం అతని భార్య తులసి యొక్క పతివ్రత. శంఖచూడుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని దగ్గర ఒక వరం పొందాడు. అది అతని భార్య యొక్క పతివ్రత శక్తి వల్ల తనకి శక్తి అనేది చాలా అమోఘంగా ఉంటుంది అని చెప్పి, తన భార్య పతివ్రత తనము పోగొట్టుకుంటే సో అప్పుడు తనకి ఆ శక్తి అనేది క్షీణిస్తుంది అని వరం ఇచ్చాడు. అందువల్ల దేవతలు అతనిని ఓడించలేకపోయారు. అప్పుడే విష్ణుమూర్తి యుక్తి ఆలోచించి శంఖచూడుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు తులసి భర్త రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమె తన పవిత్రతను కోల్పోయింది. దాంతో శంఖచూడుడు బలము తగ్గిపోయి అతను యుద్ధంలో ఓడిపోయాడు. నిజం తెలిసిన తులసి విష్ణువుని శపించింది. నా శరీరం ఇకపై మొక్కగా మారాలి, నా ఆకులు పువ్వులు నీ పూజలో తప్పనిసరిగా వాడాలి అని. విష్ణువు అందుకు అంగీకరించి ఆమెను ఆశీర్వదించాడు. అప్పటి నుండి తులసి పవిత్రమైన మొక్కగా పూజింపబడుతుంది. అందుకే నేటికి ప్రతి ఇంట్లో తులసి నాటుతారు. తులసిని పూజిస్తే ఆరోగ్యం, ఆనందం, శుభం వస్తాయని నమ్మకం ఉంది. ప్రతి ఇంట్లో తులసి మొక్కను నాటే సంప్రదాయం వచ్చింది. విష్ణువు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి పూజల్లో కూడా తులసి లేకుండా ఆరాధన జరగదు. తులసి భక్తి, పవిత్రత, రక్షణకు ప్రతీకగా నిలిచింది. అందుకే తులసిని తులసీదేవిగా పూజిస్తారు, ప్రతి ఇంట్లో నాటుతారు. ఇప్పుడు మనం సైంటిఫిక్ రీజన్ ఏంటో కూడా చూసేద్దాం. తులసి రాత్రి సమయాల్లో కూడా ఆక్సిజన్ విడుదల చేసే అరుదైన మొక్క. చుట్టుపక్కల గాలిని శుభ్రం చేసి విష పదార్థాలను గ్రహిస్తుంది. తులసి ఆకులకు ఔషధ గుణాలు ఎక్కువ. జలుబు, దగ్గు, జ్వరం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి పెంపు, ఒత్తిడి తగ్గింపు లాంటి వాటికి ఉపయోగిస్తారు. తులసి వాసనతో దోమలు, కీటకాలు దూరంగా ఉంటాయి. తులసి తీర్థాన్ని ఇంట్లో చల్లితే శుద్ధి చేస్తారు. ఆకులను తాగునీటిలో, టీలో, ఔషధాలలో కూడా వాడుతారు. తులసి చెక్కతో జపమాలలు తయారు చేస్తారు. తులసి ఆకులను నీటిలో వేసి వాటితో స్నానం చేస్తే మనకి ఆరోగ్య సమస్యలు ఉండవు. అలాగే వ్యాపార అభివృద్ధి కూడా చెందుతుంది. అలాగే ఉద్యోగ సమస్యలు ఉంటే అవి కూడా పోతాయి అని నానుడు ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.